పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ అండి. ఇది ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి. అందులో మైదా యూజ్ చేయలేదు, షుగర్ యూజ్ చేయలేదు. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి బాగా కరిగించుకోవాలండి. కరిగించుకున్న తర్వాత వడగట్టుకోవాలి. తర్వాత అందులోనే నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్పు వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసి మనకి ఇష్టమైన నట్స్ అయితే వేసుకోవచ్చండి. తర్వాత ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో 30 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. హెల్దీ వేలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.